హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. వినాయక చవితి స్పెషల్ స్వీట్ అయిన పాల తాలికల రెసిపీ విధానాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ని పాటిస్తూ ఈ రెసిపీని చేసినట్లయితే ఎవరైనా ఈ రెసిపీని ఈజీగా చేసేయొచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా 2 టీ స్పూన్ల సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోండి. ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అందులోనే 1 కప్పు వాటర్ను వేసుకోండి. 2 టీ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోండి. బెల్లం కరిగిన తరువాత అందులోనే ఏ కప్పుతో వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోండి. పిండిని కొంచెం కొంచెం పోస్తూ కలపాలి. నేను ఒకేసారి మొత్తం పోసాను, అందువల్ల ఉండలు కడుతూ ఉంది. పిండి ఇలా గట్టిపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాల వరకు చల్లారనివ్వండి. తరువాత వేరే బౌల్లోకి 2 టీ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. అందులో కొంచెం వాటర్ పోసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తరువాత ఒక బౌల్లోకి 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోండి. అందులోనే ఒక 1/2 కప్పు వాటర్ను వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్కి ఒకే కప్పుని యూస్ చేయండి. ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం అవసరం లేదు. ఈ బెల్లం సిరప్ని వడపోసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత తాలికలు తయారు చేయడం కోసం ఈ పిండి చల్లారిన తరువాత ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపండి. పిండిని బాగా సాఫ్ట్గా కలపడం వల్ల తాలికలు విరిగిపోకుండా వస్తాయి. తరువాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా తాలికల్లాగా ఒత్తుకోండి. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసి ఉండ్రాలలాగా కూడా కొన్ని చేసుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని తాలికలుగా ఉండ్రాళ్ళుగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీని మనం చక్కెరతో కూడా చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. తరువాత 1/2 లీటర్ చిక్కటి పాలను ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తరువాత పాలను 2 నిమిషాలు మరిగించండి. తరువాత అందులో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఈ సగ్గు బియ్యాన్ని పాలలో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ సగ్గు బియ్యం ఉడికిన తరువాత తాలికలను ఒక్కొక్కటిగా అందులో వేయండి. స్లోగా వేయండి, లేకపోతే విరిగిపోతాయి. ఈ తాలికలను పాలలో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందుగా తయారు చేసి పెట్టిన బియ్యం పిండి మిశ్రమాన్ని అందులో వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోండి. బియ్యం పిండి మిశ్రమం వేయడం వల్ల ఈ పాయసం చిక్కగా ఉంటుంది. తాలికలు బాగా ఉడికిన తరువాత అందులో డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా కలపండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారిన ఈ బెల్లం సిరప్ని అందులో వేయండి. బెల్లం సిరప్ వేడిగా ఉన్నట్లయితే పాలు విరిగిపోతాయి. పాయసం వేడిగా ఉన్నా పర్లేదు, బెల్లం సిరప్ పూర్తిగా చల్లారనిచ్చి వేయాలి. అంతేనండి, తాలికల పాయసం రెడీ అయిపోయింది. వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ఈ పాయసం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పండగలప్పుడే కాదు, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా తయారు చేసుకుని తినేయొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.